గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి మనందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. కాసేపు నుంచి కూర్చున్నా కదా, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మాకు వాక్యం ఎక్కదు, చాలా ఎక్కదు. అయితే 2 నిమిషాలు లేచి నిలబడేసి ప్రార్థన చేసుకొని మనం ధ్యానిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అపారమైన ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభు నామమున చెల్లిస్తున్నాం దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఏర్పరిచినటువంటి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా చెబుతున్నటువంటి నన్ను, వింటున్నటువంటి మీ బిడ్డలను మీ స్వాధీనం ఉంచుకోమని, ఏ మాటలు అయితే చెబుతున్నామో ఆ మాటలు మీ మాటలుగా వినినట్టు గ్రహించినట్టుగా సహాయం చేయమని, అన్ని విషయాల్లో తోడుకొని ముందు ప్రకటించమని, కూడా చూపించమని, ఈ కార్యక్రమం అంతా మీరే తోడుకొని ముందుకున్నామని, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరటి ప్రార్థన మరి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఏమైనటువంటి యోగాలు ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం అంటే, నేను దాదాపు దేవుని నమ్ముకొని చాలా సంవత్సరాలైంది. అయితే వాక్యం చెప్పడం మాత్రం ఈ మధ్యనే నేర్చుకున్నాను. పూర్తిగా సంపూర్తిగా చెప్పలేను. పెద్ద పెద్ద దైవజనులు చక్కగా వాక్యం తెలుసుకుని ఉన్నారు. ఏదైనా తప్పుడు అయితే క్షమించండి. మరి నిన్నటి నుంచి చాలామంది సహోదరులు చనిపోరపేటలో కానీ ఎక్కడ కానీ వాక్యం వింటున్నారు. మరి నిన్న ఈరోజు ఏదో వాక్యము మరి వారికి రాయబడింది కదా, వారి సందర్భాలు కదా, మరి ఎవరికో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, మరి మనకు వర్తించదా, అసలు మనకు అవసరం లేదా అనేటువంటి ఆలోచన దృక్పథం చాలామందికి వస్తుంది. అందులో నాకు వస్తుంది. ఎందుకంటే హేతువాదులు సైతం, బైబిల్ను తెలియని హేతువాదులు కానీ లేకపోతే మతోన్మాదులు కానీ ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో రాయబడినటువంటి బైబిల్, ఇశ్రాయేలీలకు రాయబడినటువంటి బైబిల్ ఈరోజు భారతదేశంలో నువ్వెందుకు చదువుతున్నావు, నీకెందుకు వర్తిస్తుందని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా ఎక్కడొచ్చిందంటే ఎక్కడొచ్చింది? గట్టిగా చైనాలో వచ్చింది. ఎప్పుడొచ్చింది? 2019 చైనాలో వచ్చింది. చైనాలో మాత్రమే వచ్చిందా? ప్రపంచం అంతటా వచ్చింది. అవునా? మరి దానికి మందు ఇంకో దేశం వాళ్ళు కనిపెట్టారు అనుకున్నాం. కరోనా ప్రపంచం అంతా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుంచి వచ్చింది. అంటే భారతదేశంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి వ్యాధి కలిగినటువంటి జనులు ఉన్నారు. అవునా? మరి అక్కడి నుంచి వచ్చినటువంటి జబ్బు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మందు వేరే దేశం వాళ్ళు తయారు చేసినప్పుడు నేను వాడనండి అని అంటారా? చావనైనా చేస్తానని నేను వేరే దేశం మందు వాడనండి అని చెప్తారా? రష్యా వాళ్ళు కనిపెట్టాడు కొన్ని మందు వాడతామా లేదా? ఎందుకని? మనం బ్రతకాలి కాబట్టి. రోగం మన దగ్గర నుంచి రాకపోయినా ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి రోగం వచ్చింది, మనకు ఆ జబ్బు వచ్చింది. ఆ జబ్బును పూర్తిగా నయం చేసుకోవాలన్నా, మనకు సంపూర్ణమైన ఆరోగ్యం రావాలన్నా మందు ఎవరు కనిపెట్టినా తీసుకుంటాం. నువ్వు ఎవరు అని ఆలోచించవు, ఏ దేశం అని ఆలోచించవు. అవునా? అవునా కాదా? గట్టిగా చెప్పండి. మందు ఎవరు కనిపెట్టినా తీసుకుంటాం, అది ఏ దేశస్తుడైనా. అవునా? ఎందుకని? మనం ఆరోగ్యవంతులం కావడం కోసం, మన దగ్గర
ఉన్నటువంటి అస్వస్థత కానీ అనారోగ్యం కానీ పూర్తిగా పోవడం కోసం. అవునా? ఇది ఎంత వాస్తవమో, ఇది ఎంత నిజమో, ఇది ఎంత యథార్థమో మరి 2000 సంవత్సరాల క్రితం మరి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని మానవాళి కోసం అర్పించాడు. మరి ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ నిబంధన గ్రంథమే కొత్త నిబంధన. దీని ఇంకో మాట కూడా అంటారండి, దీని పేరు ప్రేమ సందేశం అని కూడా అంటారు. ఏ సందేశం? దేవుని యొక్క ప్రేమను తెలియచేయడం కోసం దేవుడు రాయించి ఇచ్చినటువంటి సందేశమే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రేమ సందేశం. మరి ఈ మందులు కూడా మనం వేసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏ రోగం ఉందండి? ఎక్కడో ఆగం కదండి చేసింది. నేను పవిత్రుడనే మీ హృదయంలో మీద మీరు చేపెట్టుకుని చెప్పగలరా? నేను పుట్టినప్పటి నుంచి ఏ తప్పు చేయలేదండి, ఏ పాపము చేయలేదండి, మాటల్లోను, చూపులోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను ఏమి చేయలేదండి అని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేదు, ఎవ్వరూ చెప్పలేదు. మరి ఉన్నటువంటి పాపరోగం పోవాలంటే ఏం చేసుకోవాలంటే మనకు వచ్చినటువంటి పాపరోగం పోవాలంటే మనం ఏం చేయాలి? పాపాన్ని తీసివేసే మందు ఎక్కడున్నా వేసుకోవాలి. ఎందుకని? పాపం నుంచి విడిపించబడాలి, నిత్య జీవానికి నడిపించబడాలంటే ఆ పాపాన్ని తీసివేసుకోవాలి. మరి ఆయన ఇజ్రాయేల్ దేశస్తులు కదండి, మన దేశం కాదు కదండి, మానేస్తామా? అది విదేశీ మతం కదండి, వద్దు కదండి, వద్దా? కావాలొద్దండి, కావాలి. ఇక్కడ దాకా వస్తే ఏమంటారు? అబ్బా ఇది మన మతం కాదండి, ఈయన మన దేవుడు కాదండి అంటారు. మరి జబ్బు తీసేసుకోవడం కోసం, రోగం తీసుకోవడం కోసం అంటే వేసుకోవాలి కదా? అవునా? అవునా కదా? కరోనా తీసివేసుకోవడం కోసం ఎవరిచ్చినా పర్వాలా, ఏ మందైనా పర్వాలా, ఏ దేశస్తుడైనా పర్వాలా అంటారు. మరి పాపరోగాన్ని తీసివేసుకునే మందు మాత్రం వద్దండి, ఇది తక్కువ జాతికి సంబంధించిందండి, ఇది విదేశీ మతానికి సంబంధించిందండి, ఇది మన దేశానికి కాదండి అంటున్నారు చాలామంది. మతోన్మదులు కానీ, హిందువులు కానీ, హైందవులు కానీ, ముస్లిమ్స్ కానీ రకరకాల అభిప్రాయాలతో ఈ యొక్క దివ్యమైనటువంటి దేవుని మాటలను, దేవుడు చూపించినటువంటి ప్రేమను, మరి దేవుని పిల్లలైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు తన గ్రంథంలో ఎన్నో అద్భుతమైన సంగతులను వ్రాయించి మానవాన్ని చేర్పించారు. అయితే దౌర్భాగ్యం అంటే క్రైస్తవులు బైబిల్ చక్కగా 200-300 పెట్టి కొంటున్నారు తప్ప పట్టుకోవడంలో క్రైస్తవులకు ఉన్నటువంటి పట్టు మనకు లేదని చెప్పాలి. చక్కగా ఆదివారం పట్టుకుంటే సాయంత్రం పట్టుకుంటాం, అవసరమైతే గుండె హత్తుకుంటాం. అవునండి, బైబిల్లో చక్కగా నీట్గా మనసు పెట్టుకొని మంచిగా 30 రూపాయలు 50 రూపాయలు చిప్పేసుకొని మూకుంటున్నాం. అందులో ఉన్నటువంటి మాటలు మాత్రం పట్టించుకోవట్లేదు, అందులో ఉన్నటువంటి మాటలు మాత్రం పట్టించుకోవట్లేదు. అయ్యగారి ప్రసంగం మొదలుపెట్టినప్పుడు వచనం ఉన్నప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన అని వెతుకుతూ చూస్తున్నాడు. పేజీ నెంబర్తో సహా అయ్యగారు చెప్పాల్సి వస్తుంది. అవునా కదా? పేజీ నెంబర్ కూడా అయ్యగారే చదువుతున్నారు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది మనం తీసేసరికి. ఏ పుస్తకం వెనక ఏ పుస్తకం ఉందో తెలియదు. చాలామంది బైబిల్ ఏమంటారు తెలుసా? మా బైబిల్ ఎంత కొత్తగా ఉంది చూసారు కదా. ఎందుకు కొత్తగా ఉంది? ఎందుకు కొత్తగా ఉంటుందని బైబిల్ తీస్తే కదా, బైబిల్ తీసి చదవం. ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదైనా మంచి మాట కనబడితే మంచి స్కెచ్ పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకోండి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరు క్రైస్తవ్యం ఉందని కొంచెం తప్పకుండా ఖచ్చితంగా చెప్పక తప్పదండి. అయితే దేవుణ్ణి ప్రేమించేటువంటి మనం ఆదివారం క్రైస్తవులుగా కాకుండా దేవుని వాక్యాన్ని ప్రేమించడానికి మరి ఎక్కడ బైబిల్ క్లాసులు పడినా ఎక్కడున్నా మనం ఓర్పుతోనూ సహనంతోనూ మనకు సమయాన్ని బట్టి ఖచ్చితంగా తెలుసుకొని మనం దేవుడి కోసం చక్కగా బ్రతకాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమానికి వచ్చామండి. మరి కొన్ని సంగతులు నేను ఎక్కువసేపు మాట్లాడను, కొన్ని సంగతులు నేర్చుకొని మన యొక్క కార్యక్రమాన్ని ఉంచుకోమండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక
14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. చాలండి. ఏం చేయాలంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి అంటున్నాడు. కింద ఫోటోలో మాట చూడండి. ఏం చేయాలంట? వెంటాడాలంట. ఎలా ఎలా వెంటాడాలి? ఇంట్లో పాము పోయిందనుకో, హ్యాపీగా ప్రశాంతంగా కనపడకపోతే నిద్రపోతామా? ఎందుకని? కనపడలేదుగా. కనపడినప్పుడు ఏం చేస్తాం? దాని పని అంటే మన పని వదిలే, అది వెళ్ళిపోతుంది లేని చెప్పేసి మనం హ్యాపీగా కప్పేసుకుని నిద్రపోతామా? ఏం చెప్తాం మనం? దాన్ని వెంటాడి అది కనిపించేంత వరకు మనకు నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. అవునా కదా? అవునంటారా? అదే వెంటాడడం. ఒక పోలీసు ఒక దొంగ దొరికేంత వరకు ఏం చేస్తాడండి? వెంటాడుతూ ఉంటాడు. నా టైం అయిపోయిందండి, ఆడ పోనీ లేని వదిలేస్తాడా? వదిలేడుగా. దొంగ దొరికేంత వరకు వెంటాడతాడు. అవునా? మరి చదివే పిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా నేను 90% సాధించాలి, నేను మంచి స్థితిలో ఉండాలని చదివే పిల్లలు ఎట్లుంటారండి? ఏదో లేంటో ఒక 4 క్వశ్చన్లు నేర్చుకుని ఒక 35 మార్కులు వస్తే చాలే అనుకుంటాడా? ఏమనుకుంటాడు? ఖచ్చితంగా తన గోల్ రీచ్ కావాలి, దానికోసం ఏం చేస్తాడు? ప్రయాసపడతాడు. తనకు వచ్చేదాకా అన్ని ప్రశ్నలు వచ్చేదాకా అన్ని ప్రశ్నలకు సమాధానాలు తీసుకునే వరకు ప్రయాసపడతాడు. అవునా? అది ఎంత వాస్తవం, అది ఎంత నిజమో. మరి కొరంథీ సంఘాన్ని ఉద్దేశిస్తూ పౌలు గారు కూడా క్రీస్తు శకం దాదాపుగా 55-56 సంవత్సరంలో మరి కొరంథీ సంఘాన్ని ఉద్దేశిస్తూ కొరంథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలను, లోపాలను దృష్టిలో ఉంచుకొని పౌలు గారు ఏం రాస్తున్నారు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అన్నాడు. మరి కొరంథీలకు రాసిన పత్రిక మనం చదువుకుని మాకెందుకు బ్రదర్ అంటారా? ఎక్కడో 1956 సంవత్సరంలో రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి విషయాలు కొరంథీ సంఘానికి రాస్తే మాకేం బ్రదర్ అంటారా అండి? ముందు వారికి రాశాడు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి లోపాలను దృష్టిలో ఉంచుకొని పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సంఘానికి తనకు అందిన సమాచారాన్ని బట్టి తాను అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను దేవునిలో బలపరచడం కోసం, స్థిరపరచడం కోసం రాశాడండి. మరి మనకెందుకండి? అలాంటి సమస్య, అలాంటి పరిస్థితులు మన సంఘాలలో, మన కుటుంబాలలో ఉంటే ఏం చేయాలి? ఆ మందే వాడాలి. నాకు చెప్పాను కదండి, కరోనా వచ్చింది, మందు కూడా వేరే దేశం నుంచి వచ్చింది. మరి మనకు జబ్బు వచ్చినప్పుడు వాడాలి కదా. మరి మన సంఘాలలో మనకి ఏదైనా సమస్య వస్తే మనము కూడా ఆ మందు వాడాలి. ఉదాహరణకు మెడికల్ షాప్ పోతాం, షాప్ నిండా మందులు ఉంటాయి అంటే, షాప్ నిండా మందులు ఉంటాయి. ఏదో ఒక మందు తీసుకొని వేసుకుంటామా? మన జబ్బుకు కావలసినటువంటి మందులు వెతుక్కొని తీసుకుంటామా? మన జబ్బుకు కావలసినటువంటి మందులు వెతికి తీసుకుంటాం. ఇదైతే ఈ జబ్బు కోసం ఈ మందు తయారు చేయబడింది కనుక ఈ మందులు నేను వాడటం ద్వారా ఆరోగ్యం వస్తుంది, నా సమస్య తీరుతుంది అనుకుంటాం కదా. అవునా? అలాగే మరి కొరంథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని మరి పౌలు గారు ఎందుకైతే ఆ సంఘానికి రాశారో, ఏం రాశారో, ఏ సంఘంతో రాశారో అన్నింటినీ పరిశీలించడానికి మరి సమయం కుదరదు. కొన్ని విషయాలు మాత్రం మనం ఆలోచిద్దామండి. నిజంగా కొరంథీ సంఘంలో ఏం సమస్యలు ఉన్నాయి? అసలు కొరంథీ సంఘానికి పత్రిక ఎక్కడుండి రాశాడు పౌలు గారు అంటే ఎఫ్ఎస్సి సంఘంలో ఉండి రాశాడండి. ఎఫ్ఎస్సి పట్టణంలో ఉండి పౌలు గారు కొరంథీ సంఘానికి రాశాడు. ఎక్కడి నుంచి అండి? ఎఫ్ఎస్సి పట్టణంలో నుండి కొరంథీ సంఘానికి పత్రిక రాశాడు. కొరంథీ సంఘములో ఉన్నటువంటి సమస్యలను, అక్కడ ఉన్నటువంటి లోపాలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను
పౌలు గారికి సమాచారం అందింది. మరి సమాచారం అందినటువంటి దైవజనుడుగా, సమాచారం అందినటువంటి ఒక సేవకుడిగా తను ఏం చేయాలి? ఆ యొక్క సంఘాన్ని దేవునిలో నిలబెట్టడం కోసం, క్రీస్తులో స్థిరపరచడం కోసం, మరి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఎంతో ప్రయాసపడినట్టుగా మనం కనబడుతున్నాడు. మరి కొరంథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంచుమించు మొదటి కొరంథీలకు రాసినటువంటి పత్రికలో దాదాపుగా 16 అధ్యాయాలు, 400 పైచిలుకు వచనాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలండి? ఎన్ని అధ్యాయాలు? ఒకరో ఇద్దరు చదువుతున్నారు. ఎన్ని అధ్యాయాలండి? 16 అధ్యాయాలు, 400 పై వచనాలు, 404 ఇంచుమించు. ఎన్ని వచనాలు? ఎక్కడి నుంచి రాశాడు పౌలు గారు? ఎక్కడి నుంచి? ఎఫ్ఎస్సి పట్టణం నుంచి రాశాడు. ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడండి? కొరంథీ సంఘములో ఉన్నటువంటి లోపాలు, సమస్యలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పౌలు గారికి తెలిసాయి. తెలిసినప్పుడు పౌలు గారు ఏం చేశారు? ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క విశ్వాసులను దేవునిలో స్థిరపరచడం కోసం, దేవునిలో నిలబెట్టడం కోసం మరి పౌలు గారు ఎంతో ప్రయాసంతో రాశారండి. ఆ పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సమస్య ఉందండి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సమస్య ఉంది. దాదాపుగా 16 అధ్యాయాల్లో 15-16 సమస్యలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో లోక జ్ఞానానికి సంబంధించినటువంటి సమస్య. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ధర్మశాస్త్ర జ్ఞానాన్ని పట్టుకొని వేటాడుతుంటారు. పౌలు గారు ఎక్కడ పోయినా సువార్తకు అడ్డుగా నిలుస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో ఏముందండి? శరీర సంబంధమైన మనుషులు అంటే వాక్యము నమ్మకముందు, అంటే దేవునిలోనికి, సంఘములోనికి రాకముందుకు బయట ఎలాంటి జీవితాన్ని జీవించారో, క్రీస్తులోనికి వచ్చి పరిశుద్ధులైన తర్వాత కూడా, సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి అలవాట్లు కలిగి ఉన్నారు. అందుకే మీరు శరీర సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడుతున్నాను అంటాడు. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయంలో వాళ్ళకు తెలిసిన జ్ఞానం కొంచెమైన ఊరికనే ఒప్పుకుంటుంటారంట. ఏం చేస్తుంటారు? ఊరకనే ఒప్పుకుంటుంటారంట. అది ఎట్లా ప్రకటన? అన్నీ ఉన్న నాకు అనిగిమని పడుతుంట, ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు. ఎలాగున్నారు వీళ్ళు? కొద్ది జ్ఞానం తెలిసిన, కొంచెం తెలిసిన ఉప్పొంగుతున్నారట. అలాంటి స్థితిలో ఉన్నారు. మరి 4వ అధ్యాయంలో ఒక గృహాన్ని కట్టే విషయంలో నేను గొప్ప, మీరే కట్టాలా, నేనే కట్టాలన్నటువంటి విషయంలో కూడా ఉన్నారు. 5వ అధ్యాయంలో జాగ్రత్త గురించి ఇందాక బ్రదర్ జరిపించాడు. ఏమన్నా? భయంకరమైనటువంటి వ్యభిచారం ఉంది. అన్య జనులలో కూడా లేనటువంటిది ఎక్కడుందంట? ఎక్కడుందండి? కొరంథీ సంఘం ఉంది. అన్య జనులు అంటే దేవుని నమ్మని వారిలో కూడా లేనటువంటి సమస్య దేవుని నమ్మినటువంటి పరిశుద్ధుల మధ్య, పరిశుద్ధులైనటువంటి విశ్వాసుల మధ్య కొరంథీ సంఘం ఉందంట. మీలో ఒకడు మీ తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇలాంటి జారత్వము అన్యజనులలో కూడా మరి అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి. మరి శరీర సంబంధమైన విషయం అంతకన్నా చండాలంగా అనొచ్చు, మృగాలు అనొచ్చు, దౌర్భాగ్యులు అనొచ్చు. ఎందుకంటే అన్యజనులలో కూడా లేదండి ఇలాంటి సమస్య. అవునా? ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయండి. ఇంకో చోట విగ్రహారాధన గురించి, ఇంకో చోట మేము అబ్రహాం పిల్లలం, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు అన్నట్టు ఉన్నారు. అందుకే దేవుడు దృష్టాంతములను చూపిస్తూ వాళ్ళ పితరులు చేసినటువంటి పాపాలను ఎలాంటి స్థితిని తీసుకొచ్చాడో, ఎలాంటి తీర్పును దేవుడిచ్చాడో అవి దృష్టాంతములుగా ఎత్తి చూపిస్తున్నాడు. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ప్రభు బల కోసం సమస్య. ఏం సమస్య అండి? ప్రభు బల సమస్య. మరి 12వ అధ్యాయంలో వరాలను గురించి, స్వస్థతలను గురించి, భాషలను గురించి. అప్పుడే కాదండి, ఇప్పుడున్న సంఘాల్లో కూడా ఇదే సమస్యలే. ఏం బ్రదర్, మీరు
ఆత్మను పొందుకున్నారా? పొందుకున్నారా? మీరు ఎవరన్నా పొందుకున్నారా? పరిశుద్ధాత్మ వచ్చిందా మీ వీరికి బాప్తిజం తీసుకున్నప్పుడు? అప్పుడు ఉన్నవే ఇప్పుడు ఉన్నాయి. ఏదైనా చెప్పాలి దౌర్భాగ్యం అంటే నాకు మట్టి తినిపించారు బైబిల్ మిషన్ మట్టి. ఇది దేవదాసరి గారి సమాధి చేయబడినటువంటి మట్టి అండి. ఇది తింటే చాలా శక్తి వచ్చిందండి. మట్టి తినిపించారు. ఇప్పుడు కూడా తినేవాళ్ళు ఉన్నారండి. జనాలంతా స్వస్థతల మీద, భాషల మీద, వరాల మీద ఉన్నారు. ఇప్పుడే కాదు, 2000 సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమను పూర్తిగా కోల్పోయారు. ఏం కోల్పోయారు? ప్రేమనే కోల్పోయారు. ప్రేమను కోల్పోయారు కనుకనే పౌలు గారు ఏమంటున్నారు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడలేదు. ఏం చేయాలంట మరి? ప్రయాసపడాలి. ఎలా ప్రయాసపడాలి? ఏముంది ప్రేమలో? ప్రేమలో ఏముందండి? ప్రేమలో ఏముంది? లోక సంబంధమైన ప్రేమలో ఏముందండి? నువ్వు పదితే నేను పదితా, నువ్వు టీ తాపితే నేను టిఫిన్ చెప్తా, అంతే. మా ఇంటికి మీరు తెచ్చారు, మీ ఇంటికి మేము తెచ్చాము. ఇదే ప్రేమ, అవునా? ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ ఉంటుంది. ఎంతకాలం ఉంటుందండి? ఒక 6 మాసాలు, సంవత్సరం. పెళ్ళి అయిపోతే ప్రేమ అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రేమకు మరి దేవుడు చెబుతున్నటువంటి ప్రేమకు చాలా తేడా ఉందండి. బయటి ప్రేమ ఈజీగా వచ్చేస్తుంది. ఆ ప్రేమ ప్రయాసపడాల్సిన అవసరం. అమ్మాయికి ఏది ఇష్టమో అబ్బాయి ఇచ్చేస్తే ప్రేమే, అబ్బాయికి ఏది ఇష్టమో అమ్మాయి ఇచ్చేస్తే అది ప్రేమ. అది తాత్కాలికమైన ప్రేమ. నిజమైన ప్రేమ అది దేవుడే ఇవ్వాలి. అది దేవుడి దగ్గర వందలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం ఒక మాట చదువుకున్నాం. 8వ వచనం. ప్రేమ ఎక్కడుందండి? ఎప్పుడు వరకంటే శాశ్వత కాలం అంటే ఒక 10 ఏళ్ళ శాశ్వత కాలం ఉండే దేవుడు ఇచ్చే ప్రేమ. మన దేవుడు కూడా ఎలాంటి దేవుడు అండి? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నా అని చెప్పే దేవుడు. మరి లోక సంబంధమైన ప్రేమలు ఎలా ఉంటాయండి? చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ప్రేమలన్నీ కూలిపోతాయి, అవునా? అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ ఏదైనా ఒక అనాలోచితమైనట్టు చూసినా ఆ ప్రేమ కట్టదు. నిజంగా దేవుని ప్రేమ ఎలా ఉంటుందంట? శాశ్వత కాలం ఉంటుంది, అవునా? అందుకే దేవుడు ఏమంటున్నారు, పౌలు గారు ఏమంటున్నారు? ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నాడు. నిజంగా ఏం చేస్తున్నాడండి ప్రేమ? చూద్దామా? అదే 13వ అధ్యాయం ఏముందో ప్రేమలో? 13 చివరి వచనం. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఎక్కడ నిలుచును? ఏమేమి నిలుస్తాయండి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయంట. ఆ తర్వాత ఏంటంట? శ్రేష్టమైనది ఏంటండి? ప్రేమ. మనిషికి అన్ని విషయాల్లో శ్రేష్టమైనది కావాలా. తినే తిండి విషయంలో, కట్టుకునే బట్ట విషయంలో, ఏదైనా కొనే విషయంలో చాలా గ్యారెంటీగా ఉండాలండి. చాలా శ్రేష్టమైనది ఉండాలండి. ఏదైనా తేనె తీసుకుని అనుకోండి, నెయ్యి తెచ్చుకున్నాం, ఇది గ్యారెంటీనా? ఇందులో కల్తీ లేదా? ఇది ప్యూరేనా? శ్రేష్టమైనది ఉందా అని అడుగుతాం, అవునా? బంగారం అంటే కూడా కల్తీ లేని బంగారం ఉండాలి, ప్యూర్ క్వాలిటీ, 24 క్యారెట్ అంటే శ్రేష్టమైనది కావాలా. మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ప్రేమ విషయంలో మాత్రం అంతంత మనకే. అందుకని పౌలు గారు మీరు ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రేమలో ఏముంది? ఏముందండి ఆ ప్రేమలో? ప్రేమ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చెప్పాడు చూడండి. ఆ ప్రేమ ఏం చేస్తుందో, నిజమైనటువంటి ప్రేమ, శాశ్వత కాలం ఉన్నటువంటి ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో చూస్తున్నాం. అంటే 13:4 ప్రేమ ఏం చేస్తుందంట? ఎప్పటిదాకా? దీర్ఘకాలము సహిస్తుందంట.
ఇంకా దయ చూపించు. ఇంకా ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. అన్నిటికీ తాల్కొను. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. చాలండి. ఎలా ఉంటుందంట నిజమైన ప్రేమ? శాశ్వత కాలం ఉంటుంది. మనుషుల్లో ప్రేమ ఎలా ఉంటుంది? పై మట్టుకే. ఎలా ఉంటుందండి? పై మట్టుకు ఉంటుంది. మా బంధువు ఒక ఆమె ఉందండి. ఇంటికి వెళ్తే హాల్లో కూర్చోపెట్టింది. ఎక్కడ హాల్లో కూర్చోండి అని చెప్పింది. కూర్చున్నా. ఇంట్లో ఎక్కడో డబ్బాలో లడ్డు ఉన్నాయి. వంటగదిలో ఎక్కడో స్విచ్ మీద డబ్బాలో లడ్డు ఉన్నాయి. బయట హాల్లో నన్ను కూర్చోపెట్టింది. వచ్చింది ఏమంది? లడ్డు తింటావా అంటుంది. లడ్డు తింటావా అంటుంది. చేతికి ఇస్తే తింటామంటాం. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? తీసుకొచ్చి దగ్గరికి ఇచ్చి తిను అంటుంది. మనం వద్దంటే బలవంతం చేస్తుంది. అవునా? ఆమె ప్రేమ ఎలాగుంది? నోటి మాటలతో మనం అడిగామా లేదా, మనం చెప్పామా లేదా అన్నట్టు. కానీ దేవుడు ఇచ్చేటువంటి ప్రేమ, మరి పౌలు గారు చెబుతున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది. ఈ ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడుతుంది. ప్రేమలో ఏముందో చూద్దామా? ఏముందో? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. ప్రేమలో ఏమున్నదండి? 4:8. ఏమండి? ఏం స్వరూపండి? దేవుడు అంట ప్రేమ స్వరూపంట. ఏదో పుట్టుకుంటే ఉంది చూడండి ఆ మాటకు. ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమయ్య ఉన్నాడంట. ప్రేమకు నిర్వచనం ఏమంటే? దేవుడికి నిర్వచనం ఏమి? దేవుడు ఎవరు? దేవుడు ప్రేమకు స్వరూపం. దేవుడే ప్రేమై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడ కనుకనే మీరు ప్రేమను కోల్పోయి ఇన్ని సమస్యలు సృష్టించుకున్నారు. నాకు ఫలానా వారి ద్వారా ఈ సంఘంలో ఉన్న సమస్యలు నాకు అర్థమైనాయి అని చెప్పి పౌలు గారు ప్రయాసపడుతున్నాడు. ఎందుకోసం ప్రయాసపడుతున్నాడంటే దేవుని స్వరూపాన్ని అంటే ప్రేమను కలిగి ఉండాలని. ఎలా ప్రయాసపడుతున్నటువంటి దళితులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారికి సంఘం పడుతున్నటువంటి శ్రద్ధ. కొరింథీయులకు రాసినటువంటి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు నీ విషయమై ఏం కలుగుతుందంటే దేనికోసం కలుగుతుంది? ఎందుకని క్రీస్తు వేషం వేసుకుంటే అయిపోయారంటే వేషం వేసుకుంటే అయిపోయారా? క్రీస్తుకున్నటువంటి స్వరూపం అంటే క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలు. అది మనము అనగా సంఘాలు కలిగి ఉండాలి. దేవుని నమ్మినటువంటి విశ్వాసులైనటువంటి వారు, దేవుని పిల్లలు ఈ స్వరూపాన్ని కలిగి ఉండాలని పౌలు గారు ఏర్పడుతున్నాడు. ప్రసవ వేదన. ఒక గర్భంతో ఉన్నటువంటి స్త్రీ నొప్పులకు వచ్చినప్పుడు ఎలాగైతే, కాన్పుకి వచ్చినప్పుడు, డెలివరీకి వచ్చినప్పుడు ఎలా పడుతుందంటే ప్రసవ వేదన. ఎంత కష్టతరంగా, ఎంత బాధ అనిపిస్తుంది. ఆమె డెలివరీ అయితే జన్మెత్తినట్టు అంటాం. అలాంటి ప్రసవ వేదన పౌలు గారికి సంఘం పట్టుకుందండి. ఆయన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. అందుకే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ఆ ప్రేమ కోసం వెంటాడండి అంటున్నాడు. ఈరోజు సంఘాల్లో ప్రేమ లేదు. వచ్చారా? పోయారా? ఉన్నారా? లేదా? అటెండెన్స్ కోసం సంఘాలండి. మేము ఆదివారం వచ్చింది కాబట్టి చర్చికి వెళ్ళాలి.
అన్నట్టుగానే క్రైస్తవులు, అలాగే పాస్టర్ గారు వచ్చారా పోయారా, ఎంతమంది వచ్చారో చూసుకుంటారు. కాకపోతే ఎందుకు రాలేదమ్మా? ఓకే, వచ్చేవారం అమ్మా. దశభాగాలు మాత్రం తప్పనిసరిగా పంపించారు. అలాంటి పరిస్థితుల్లో సంఘాలు సరిపోతుందండి. చెప్పాను ఇందాక, బ్యాప్టిజం తీసుకుంటే ఆత్మ ముందుకు వచ్చిందా? మరి కొంతమంది ఎందుకు వస్తున్నాం అంటే యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయని వచ్చామయ్యా అంటారు. ఎందుకు వస్తాయంట? యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయని కొంతమంది, కోర్టు కేసులు గెలుతాయని కొంతమంది, ప్రభు దగ్గరకు వస్తే మాకేమిస్తారని కొంతమంది, రకరకాలుగా సంఘాలకు చొరబడ్డారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తానే ఉన్నారు అలాంటి వాళ్ళు. అలా ఇలాంటి వాళ్ళని చూసి పౌరు గారికి ఏమవుతుంది? ప్రసవ వేదన, ఇంకా లోక సంబంధంగా, ఇంకా శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారు. అందుకే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యను ఉద్దేశించి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుని యొక్క స్వరూపాన్ని, క్రీస్తు స్వరూపాన్ని, దేవుని లక్షణాలు కలిగి ఉండాలని. ఎప్పుడైతే మనం ఆదాము నుంచి వచ్చినటువంటి స్వరూపాన్ని, లక్షణాలు మరి కోల్పోయామో, తిరిగి క్రీస్తులోనికి వచ్చినాక, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత దేవుని రాజ్యంలోనికి, దేవుని సంఘంలోనికి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు మరలా తిరిగి క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు యొక్క గుణ లక్షణాలు కలిగి ఉండాలని దేవాది దేవుడు మానవాళి కోసం రాయించినటువంటి మాటలే గ్రంథంలో ఉన్నాయండి. చివరి ఒక మాట చదివించుకొని ముగించుకున్నాం. పేతురు రాసినటువంటి పత్రిక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఏం చేయాలండి? ప్రచురము చేయాలి. ఎవరండి? ఎవరండి? ఒక ఆమంటుంది సంఘంలోకి వచ్చి, ఇద్దరు పక్కన కూర్చున్నారు, చిన్న గొడవ అయింది. బయటికి రాయని సంగతి చూసుకున్నాడు అంటుంది. బయటికి రాయని సంగతి చూస్తున్నాడు. ఈ చర్చి కాబట్టి బతికిపోయావు నువ్వు, బయటికి రాని సంగతి చూస్తున్నాడు. క్రీస్తు స్వరూపం పంచినట్టేనా? ఆయన గుణాలు ఉన్నాయట. అదే ప్రభు అయితే, తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నారు. అవునా? ఇలా చాలా మంది ఇంటి దగ్గర కసు కొడుతున్నా, పక్కింట్లో కసు మన ఇంటి ముందు వచ్చినా, పక్కింట్లో పేడ నీళ్ళు మన ఇంటి ముందు వచ్చినా, నీళ్ళు జరిగేటప్పుడు వాళ్ళ నీళ్ళు మన ముందుకు వచ్చినా, మన కెపాసిటీ బయటపడిపోతుంది. లేదంటే కుళాయి దగ్గర, బిందెల దగ్గర బయటపడుతుంది. మనం క్రీస్తు స్వరూపమా, అపవాది స్వరూపమా? అలాగే కనుక నాడు నేడు ఎప్పుడు సంఘాలైన సమస్య ఉంది కనుక మనమైతే నిజంగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన క్రీస్తు వెలుగులోకి వచ్చిన బిడ్డలం కనుక మనం ఆ యొక్క వెలుగును కలిగి, ఆ ప్రేమను కలిగి ఖచ్చితంగా నిక్కచ్చిగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఎంతవరకు ఓపిక మీ అందరికీ మరి యేసుక్రీస్తునామములో శుభాలు చెల్లిస్తూ ఒక కార్యక్రమం ముగిస్తున్నాం. సహోదరులు మాటలు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం.